ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది. అది చాలా బలవంతుడు మరియు గర్విష్టి. ప్రతిరోజు అది ఎన్నో జంతువులను వేటాడి చంపేది. నేనే అడవికి రాజు, నన్నెవ్వరూ ఆపలేరు. అయ్యో, సింహం ఇలా మమ్మల్ని చంపుకుంటూ పోతే త్వరలో ఎవ్వరూ మిగలరు. దాన్ని ఆపడానికి ఏదైనా మార్గం కనుక్కోవాలి, లేదంటే మనందరినీ తినేస్తుంది. మనమంతా సింహం దగ్గరకు వెళ్ళి ఒక ఒప్పందం చేద్దాం. జంతువులందరూ సింహం దగ్గరకు వెళ్ళి ఒక ప్రణాళిక చెప్తారు. ఓ మహాసింహరాజా, దయచేసి అందర్నీ చంపకండి. ప్రతిరోజు ఒక జంతువును మీ భోజనానికి పంపుతాం. అది బాగుంది. నాకు వేటాడాల్సిన పని ఉండదు. ఒప్పుకున్నా. కానీ జాగ్రత్త, ఏ రోజు నా భోజనం రాకపోతే మీ అందర్నీ చంపేస్తాను. ఆ రోజు నుంచి ప్రతిరోజు ఒక జంతువు సింహం దగ్గరకు వెళ్తుంది. కొంతకాలానికి కుందేలు వారి వంతు వచ్చింది. అయితే కుందేలు ఆలోచిస్తూ, నేను చిన్నదాన్నే కానీ చాలా తెలివైన దాన్ని, అందరినీ కాపాడే మార్గం కనుక్కోవాలి అని అనుకుంటుంది. కుందేలు నెమ్మదిగా నడుచుకుంటూ చాలా ఆలస్యంగా సింహం గుహకు చేరుకుంది. ఎందుకింత ఆలస్యం అయ్యింది? నాకు ఆకలితో చచ్చిపోతున్నాను. ఓ గొప్ప సింహరాజు, నేను సమయానికి బయలుదేరాను, కానీ మరొక సింహం నా దారిని అడ్డుకుంది. అతను అంటున్నాడు, నేనే నిజమైన అడవి రాజు. ఇంకో సింహం? మా ఎంత ధైర్యం! నన్ను కూడా నీతో తీసుకెళ్ళు, చూద్దాం అతనెవరో. తెలివైన కుందేలు సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరకు తీసుకువెళ్ళింది. అక్కడ చూడండి, అదే మీకు పోటీగా వచ్చిన సింహం. ఆ బావిలోనే ఉంటాడు. అవును, అతనినే చూశాను, బావిలో చూసి. సింహం గర్జించగానే ప్రతిబింబం కూడా గర్జించింది. నన్నే అనుకరించావా? ఇప్పుడు చూపిస్తాను ఎవరు నిజమైన రాజు అని. కోపంతో ఉవ్వెత్తున ఎగిరి బావిలోకి దూకింది. అక్కడ ఇంకో సింహం లేదు. అన్ని జంతువులు ఆనందంగా హుర్రే హుర్రే, తెలివైన కుందేలు మన అందరికీ రక్షించింది అని అనుకుంటారు. అయితే కుందేలు బలం ఎప్పుడూ గెలవదు. కొన్నిసార్లు తెలివితేటలు మరింత శక్తివంతమైనవి. తెలివితేటలు బలము కంటే చాలా గొప్పవి. సో సమయానికి మనము తెలివి ఏదైతే ఉపయోగిస్తామో అదే మనకు గొప్ప.